బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేరళ వైనాడులో ఘోర ప్రమాదం జరిగింది. కల్లాడి మీనాక్షి బ్రిడ్జ్ సమీపంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో 7 మృతి చెందారు, ఇంకో 7 గల్లంతయ్యారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. మలప్పురం వైనాడు జిల్లాలను కలుపుతూ టన్నెల్ పనులు జరుగుతున్న ప్రదేశంలో ఈ ప్రమాదం జరిగింది. సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ప్రమాదకర దృశ్యాలు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. వైనాడ్ సాధారణంగా వర్షాలు పడినప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలుసు. కేరళ అంటేనే పచ్చని చెట్లకు ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అటువంటి చోట్ల ఈ వర్షాకాలంలో ల్యాండ్ స్లైడ్స్, ప్రకృతి విపత్తులు, మరి ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడ్డం ఒక మాటలో చెప్పంటే సర్వసాధారణం అయిపోయాయి వర్షాకాలం వస్తే. మీరు చూడండి, అక్కడ కొండ చర్యలు విరిగిపడి ఏ స్థాయిలో ఇటు కొట్టుకొచ్చేసాయో. అదిగోండి అదిగో ఏకంగా అంత పెద్ద ట్రక్ను కూడా తోసేసింది. ఏకంగా ఈ ఇద్దరు అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత ప్రమాదం జరిగిన తర్వాత, అంత వరద కొట్టుకొచ్చిన తర్వాత ఆ వెహికల్ కాపాడేసింది వాళ్ళని. ఆ వెహికల్ అక్కడ అడ్డుపడిపోయింది. మీరు చూడొచ్చు, అక్కడ ఒక ఆ లారీ మీరు చూస్తున్నారు కదా, అటు వెళ్తూ అటు ఇటు వెళ్తుంది. అక్కడ టనల్ పనులు జరుగుతున్నాయి పైన. రిమెంబర్, అక్కడ టనల్ పనులు జరుగుతూ ఉండగా వర్షాలు పడుతూ ఉన్నాయి. వాళ్ళంతా రోడ్డు మీద వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అక్కడ ఇండియన్, అరబిక్, చైనీస్, జ్యూస్, స్నాక్స్ అని చెప్పి బహుశా ఒక రెస్టారెంట్ అనుకుంటా. అక్కడ కొంతమంది ఉన్నారు. సాధారణంగా రెస్టారెంట్ అంటే జనాలు అక్కడ మనకు కనిపిస్తుంటారు, తారసపడుతూ ఉంటారు. కానీ మీరు చూడొచ్చు, ఆ పైన ఆ ట్రక్ వెళ్తుంది కదా, ట్రక్ కూడా కాదు, ఆ వాటర్ ట్యాంక్ లాంటిది, ఆ లారీ, ఆ ఎదురుగుండా చూడండి కన్స్ట్రక్షన్ జరుగుతుందనేది మనకి క్లియర్గా విజువల్గా ఉంది. అప్పటికే ఎవరో కొంతమంది బయటకు వచ్చారు. బహుశా వాళ్ళకి తెలుస్తుందో లేకపోతే ఏదో జరుగుతోంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కూడా దాదాపుగా అక్కడికి వచ్చి అటు వెళ్ళారు. అప్పటికే అటు నుంచి అదిగో మీరు చూడొచ్చు. ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో, వాళ్ళు ఎవరు ముందుకు వెళ్ళలేదు. కొంతమంది కాపాడే ప్రయత్నం చేశారు. కనుక వాళ్ళకి అర్థమైంది అక్కడ ప్రదేశం, అక్కడ ప్రాంతం, అక్కడ వాసులు కాబట్టి దారుణం ఒక్కసారిగా కొట్టుకొచ్చేస్తుంది. ఈ ప్రమాదంలో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. 2 మరణించారనేది ప్రాథమికంగా అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. కరెక్ట్గా చూడండి, 7/7/2026 ఈరోజు ఉదయం 11:14 అంతవరకు సాధారణంగా ఉంది వాతావరణం. పెద్ద వర్షం పడుతోంది. అక్కడ టనల్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు. అక్కడ లారీ అటు వెళుతూ ఉంది. అయితే ఆ హోటల్ దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమైంది అక్కడ ఏదో పరిస్థితి తేడాగా ఉందని చెప్పి. తేడా కొడుతుంది వాళ్ళకి. కరెక్ట్గా 11:14 అంతే, 15 నిమిషాల్లోనే అంతే. అంత పెద్ద లారీని కూడా, అంత పెద్ద వాటర్ ట్యాంక్తో వెళ్తున్న లారీని కూడా తోసేసింది ఒక పట్టానంటే అర్థం చేసుకోవచ్చు. ఆ ఫోర్స్ ఏ స్థాయిలో ఉంది. ఒక లారీని తోసేస్తుందంటే ఇంక మనుషుల సంగతి ఏంటి. అదిగోండి మీరు చూడొచ్చు, అక్కడ చాలామంది ఆ కొట్టుకొచ్చిన తర్వాత లారీ దగ్గర ఉన్నవాళ్ళు అదిగోండి అక్కడ వాళ్ళు అలా కొట్టుకుపోయారు. ఇదిగో ఈ మనిషి కింద పడ్డంతో ఆ ఫోర్స్ తోసేస్తుంది. ఆ ఫోర్స్ తోసుకుంటూ వెళ్ళిపోయింది. రాళ్ళు, బురద, మట్టి ఇవన్నీ కలిపి అక్కడ మనుషులు తోసుకుంటూ వెళ్ళిపోయాయి. మీరు చూడొచ్చు, పైనుంచి ఆ బస్సు అలా కొట్టుకుపోయింది. దాంట్లో అక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు. ఆ తర్వాత ఒక మహిళ, ఒక పురుషుడు. అదృష్టవశాత్తు వాళ్ళు కొట్టుకొచ్చేసారు ఆ గ్యాప్లో నుంచి. తర్వాత ఆ లారీ వెళ్ళి ఆ వ్యాన్ని ఢీకొట్టడంతో ఇదిగోండి ఒక మహిళ, ఒక పురుషుడు ఆ బురదలో చిక్కుకుపోయింది. ఆ మహిళ, ఆవిడ బయటకు తీసుకొచ్చారు. ఆ ఇద్దరు బతికిపోయారు. లేకపోతే పరిస్థితి ఏంటి? కేరళ కాదు, ఈ మాన్సూన్ సీజన్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసు. మరి ముఖ్యంగా కేరళకు సంబంధించి వైనాడులో ప్రకృతి విలయం. నిన్న కూడా ఒక మన ప్రమాదం చూసాం. ఏ స్థాయిలో జరిగిందో ఆ ప్రమాదం ఇంకా మర్చిపోలేదు. ఎందుకంటే కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, ఎగ్జాక్ట్లీ నిన్న జమ్మూ కాశ్మీర్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటన గురించి మాట్లాడుకున్నాం. ఆ విరిగిపడిన ఘటనలో అక్కడ కూడా అంటే ఒక టనల్ ప్రోగ్రెసింగ్, ఒక టనల్ కాదు, విద్యుత్ ప్రాజెక్ట్, 542 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. అది కూడా కొట్టుకుపోయింది. అక్కడ జరుగుతూ ఉండగా ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలో మొత్తం కొట్టుకుపోలేదు. అక్కడ ఆ ప్రాంతంలో అంటే అక్కడ పనులు జరుగుతుండగా ప్రమాదం జరగడంతో ఆ ప్రమాద తీవ్రత కాస్త కనిపించింది. పెద్ద పెద్ద వాహనాలు ఆ మట్టి, ఆ బురద కింద
పూర్తిగా చిక్కుకుపోయాయి, ఇరుక్కుపోయాయి. ఒక మాటలో చెప్పాలంటే కొన్ని సమాధి అయిపోయాయి. అండ్ ఇప్పుడు కూడా ఈ విజువల్ మీరు చూస్తే ఆ ఫోర్స్తో రావడంతో ఆ బురదలో చాలామంది చిక్కుకుపోయారు. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవడానికి కూడా కష్టం అవుతుంది. కొంతమంది అయితే మాత్రం ఆ చివరాఖరణ ఉన్న వాళ్ళు బతికిపోయారు. ఆ ఫోర్స్తో వెహికల్స్ కొట్టుకుపోయాయి. మీరు చూడండి, అంత పెద్ద భారీ లారీ, ఇంకో వ్యక్తి పరుగున పరిగెడుతూ ఉంటే అక్కడ అదిగోండి ఆ వేగాన్ని తట్టుకోలేక, ఆ వేగాన్ని అందుకోలేక అక్కడి నుంచి రాళ్ళు వచ్చేసాయి, బురద కొట్టుకొచ్చేస్తుంది, పెద్ద పెద్ద వెహికల్స్ కొట్టుకొచ్చేసాయి. ఇవన్నీ కూడా. అండ్ గతంలో మీరు చూడొచ్చు, ఐ థింక్ 2024 అనుకుంటా సబ్జెక్ట్ ద కరెక్షన్, అప్పుడు జరిగిన ప్రమాదం, కొండ చెట్లు విరిగి పడిన సందర్భంలో అప్పుడు అక్కడ ఆర్టీవీ కూడా చేరుకుంది. ఆర్టీవీ అక్కడికి చేరుకుని గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. కేరళలో విలయానికి సంబంధించి వెళ్ళడానికి అవకాశం లేదు, ఆస్కారం లేదు, తిండి లేవు, తిప్పలు లేవు. అందరికందరూ అక్కడున్న వాసులంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఆ రాత్రి ఆ ఊరు ఒక్క మాటలో చెప్పాలంటే వల్లకాడైపోయింది. అటువంటి ప్రకృతి విపత్తు. ఆ బురద కింద తమ వాళ్ళ ఆచూకీ కోసం తమ వాళ్ళు అక్కడ ఉండుంటారేమో అని చెప్పి వాళ్ళు చేసిన ప్రయత్నాలు గుర్తు చేసుకోవచ్చు. అండ్ ఈరోజు ఘటన, ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి దృశ్యాలు చూద్దాం.